బ్రేకింగ్ న్యూస్ నందమూరి అభిమానులకు బాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ఆదిత్య 369 కి సీక్వెల్ గా ఆదిత్య 999 తెరకెక్కనుందని ప్రకటించారు. అయితే ఈ సినిమాలో మోక్షజ్ఞ హీరోగా నటిస్తారని చెప్పారు. ఈ సినిమాకు నిర్మాతగా డైరెక్టర్ గా బాలకృష్ణే వ్యవహరించనున్నారు. ఫ్యాన్స్ కు మరో గుడ్ న్యూస్ ఏంటంటే ఇందులో బాలకృష్ణ కూడా ఉంటారు. మోక్షజ్ఞ బాలయ్య ఒకే స్క్రీన్ మీద కనిపించి అలరించనున్నారు. ఆదిత్య 999 లో తన గెటప్ ను బాలకృష్ణ రిలీవ్ చేశారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందిస్తారు. గణేష్, ప్రసన్న, ఇవి నిజంగానే బాలకృష్ణ అభిమానులకు అంటే ఎన్బీకే అభిమానులకు ఒక పండగ లాంటి ఒక పిక్చర్ అని చెప్పాలి. మూవింగ్ పోస్టర్ అనేది ఏదైతే ఇప్పుడు సోషల్ మీడియా చక్కర కొడుతుందో ఇది ఒక ప్రైవేటు కార్యక్రమానికి సంబంధించింది. అంటే బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపుల్ సంబంధించిన ఏదైతే కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో ఆయనకి దీన్ని ఆ మూవింగ్ పోస్టర్ లాంటి దాన్ని ఒక ట్రైలర్ అనేది విడుదల చేశారు. అయితే దీన్ని ఇప్పుడు సోషల్ మీడియాలో అక్కడ ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, మిగతాది కావచ్చు, ఇది ఆదిత్య 999 సినిమాకి సంబంధించిన ఒక పిక్చర్ గా దీన్ని చెప్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణ ఒక కొత్త గెటప్ లో మనకి కనిపిస్తున్నారు. అంటే ఆయన ఒక వ్యోమగామి లాగా ఒక హెల్మెట్ చేతిలో పట్టుకొని ఆ వ్యోమగామి డ్రెస్ లోన ఒక సూట్ అంతా వేసుకొని ఆయన కనిపిస్తున్న తీరు ఒక పైలట్ అంటే ఆ తీరులో కనిపిస్తున్నారు. మరోవైపు ఆయన పూర్తిగా అంటే ఒక పెద్ద తరహా పాత్రలోన పూర్తిగా ముసలి వేషంలో ఉంటూ మనం చాలా వరకు చూస్తుంటే అమితాబ్ బచ్చన్ ఇటువంటి క్యారెక్టర్ లో మనకు కనిపిస్తూ ఉంటారు. ఒక భిన్నమైన దీంట్లో బాలకృష్ణ కనిపిస్తున్నారు. ఇది చాలా వరకు ఒక వైరల్ అవుతుంది. అంటే ఇప్పటికే ఆదిత్య 369 అంటే 1991లో వచ్చిన సినిమా ఆదిత్య 369 ఇది 33 సంవత్సరాలు గడిచినా సరే ఈ సినిమా చాలా ప్రభావవంతమైన సినిమా చెప్పాలి. బాలకృష్ణ కెరీర్ లో దాదాపుగా ఇప్పటికి 109 సినిమాలు నటించిన ఆయన ఈ 110వ చిత్రంగానో 111 చిత్రంగానో ఇప్పుడు ఆదిత్య 999 రాబోతుంది అంటున్నారు. దాదాపుగా 100కు పైగా నటించిన చిత్రాలు ఎన్నున్నా ఆదిత్య 369 అనేది ఆ రోజున సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ఆదిత్య 369 చాలా ఆ రోజుల్లో సూపర్ హిట్ తో పాటు బాలకృష్ణ విభిన్నమైన పాత్రల్లో అందులో నటించారు. అంటే ఒక సైన్స్ ఫిక్షన్ గా ఆ రోజున వచ్చిన సినిమా అది. దీంట్లో టైం మిషన్ లో ఆయన వెళ్ళడం కానీ, అందులో శ్రీకృష్ణదేవరాయల పాత్ర కానీ, అనేక పాత్రల్లో ఆయన కనిపించిన తీరు చాలా సైన్స్ ఫిక్షన్ చాలా వరకు ఆకర్షించింది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రత్యేక క్లిప్పింగ్ అనేది వైరల్ అవుతుంది. అది ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటనేది మనకి ఒక కొద్ది రోజుల్లోనే దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ గణేష్.